ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. విజువలైజేషన్ ఈ సిరీస్ నేను రామ్ గారు కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్లోనే ఆయన జర్నీకి సంబంధించినటువంటి ఫ్యూ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే రామ్ గారిని ఈ మధ్యకాలంలో చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నవి, అంటే ప్రతి కంపెనీకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్, దాంతోపాటు ప్రతి ఎంప్లాయీకి అండ్ దాంతోపాటు ఎవరైతే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రం ఈ సెషన్స్ బాగా ఉపయోగపడేటువంటివి. ఆ సెషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించిన వాటిలో ఏ ప్రోగ్రామ్స్ ఆయన ఈ మధ్యకాలంలో చేయటం జరిగింది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు సార్, చాలామందికి మీ ప్రొఫెషనల్ జర్నీకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ తెలుసుకోవాలని ఉంటుంది, ఏం చేస్తుంటారు ఏంటి అనేది. తప్పకుండా. ఈ మధ్యకాలంలో మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి సార్? దాదాపు 30 ఏళ్ళుగా ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల చాలా ప్రోగ్రాంలు రొటీన్గా చేస్తూనే ఉన్నాను. కానీ మన ప్రేక్షకులకు తెలిసిన యాంగిల్ ఓన్లీ విజువలైజేషన్ యాంగిల్. సో మనం బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నాం, ఎవరితో అసోసియేట్ అయ్యాం, ఎక్కడ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నాం, ఇట్లాంటివన్నీ ఒకసారి చెబుదామని అనిపించింది. సరే, నువ్వు కూడా ప్రొఫెషనల్ జర్నీ షేర్ చేద్దామని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఎస్టీడీ నాగరాజు. ఐఎస్టీడీ అంటే ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే. ఇది ఇండియా మొత్తం మీద ఈ ఆర్గనైజేషన్ ట్రైనింగ్కి కంప్లీట్గా డెడికేట్ చేసిన ఆర్గనైజేషన్. దాదాపు 58 ఏళ్ళుగా ఉన్న ఆర్గనైజేషన్. ఇందులో నేను నేషనల్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఓ గ్రేట్. ఇది ఒక ప్రోగ్రాంలో నేను మోడరేటర్గా వ్యవహరించాల్సి వచ్చింది. నన్ను సెలెక్ట్ చేశారు మోడరేటర్గా. ఆ మోడరేటర్గా నేను చేసినప్పుడు గెస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ కనిపించే ఆవిడ మైక్రోసాఫ్ట్ ఆల్ ఇండియా హెడ్ హెచ్ఆర్. సో ఇది ఒక టాపిక్ మీద ఒక ప్యానల్ డిస్కషన్ జరిగితే ఆ ప్యానల్ డిస్కషన్లో నేను మోడరేటర్గా ఉండడం జరిగింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రోగ్రాంలోనే నేను విజువలైజేషన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. మనం విజువలైజ్ చేసి స్టేజ్ మీద మనం ఎలా మాట్లాడతాం, స్టేజ్ ఫియర్ లేకుండా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది నేను ముందే లైవ్లో రికార్డ్ చేసి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత కెమెరాను నన్ను ఫాలో చేయించి తీస్తే ఆడియన్స్లో అట్లాంటి రెస్పాన్స్ రావడం కూడా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అది ఈ ఎపిసోడ్. సో వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరూ దేర్ ఆల్ దిగ్గజ కంపెనీలని ఏమైనా అంటామో మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ. వాళ్ళతో పాటు నేను పాల్గొనడం జరిగింది. నేను నేషనల్ కమిటీ మెంబర్గా కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను. సో వీళ్ళందరూ ఐటీ ఇండస్ట్రీ అకాడమిక్స్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఐటీఈఎస్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ కంపెనీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తున్నారు. చాలామంది కన్సల్టెంట్స్ అందరూ ఒకటే చోట. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఏరియాస్. సో అలాగే ఈ ప్రోగ్రామ్ ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సర్వీస్ అంటే ఏంటి అనేది, సర్వీస్కు సంబంధించిన ఒక కొత్త డెఫినేషన్ని ఎలా అందరినీ మోటివేట్ చేసి మనం సమాజానికి మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతాం, తిరిగి మనం సమాజానికి ఇవ్వాలంటే ఎట్లాంటి మోటివేషన్ ఉండాలి, అసలు ఎందుకు తిరిగి ఇవ్వాలి అనే దాని మీద ఒక టాక్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు నేను వెళ్ళడం జరిగింది. చాలామంది వాళ్ళందరూ కూడా ఎంత కాలం నుంచో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్తో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు. ఆ రోజు నాకు సన్మానానికి పిలిచి సన్మానం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. రియలీ గ్రేట్. ఇటీవలే జరిగిన ప్రోగ్రామ్ ఇది. ఇక ఇంపాక్ట్ గురించి అందరికీ తెలుసు. మనకు అక్కడ బాగా గుర్తుపట్టే వ్యక్తులు ఉన్నారు. మన శ్రవణ్ గారు, వేణుభగవాన్ గారు. వేణుభగవాన్. సో ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ 2024లో సెషన్ నేను డెలివరీ చేయడం జరిగింది. పర్టికులర్గా యూత్ అడిక్షన్కి ఎట్లా గురవుతున్నారు, ఎందుకు వాళ్ళ చదువుల్లో వెనకబడుతున్నారు, ఏ అలవాట్లను వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి, వీటి నుంచి బయటపడి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి అనే విషయాల మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నిపుణులు వాళ్ళంతా ఉన్నారు. నేను చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ దట్ ఈజ్ వన్. అఫ్కోర్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత నారాజ్ ఇది దుబాయ్ ప్రోగ్రామ్. నేను దుబాయ్లో విజువలైజేషన్ ప్లస్ పేరెంటింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి కలిశారు. ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు చేసిన సన్మానం. అలాగే అదే దుబాయ్లో వెళ్ళి నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చైనీస్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఎస్, అందరూ చైనీస్ పార్టిసిపెంట్స్.
దిస్ ఈజ్ వాట్ ఈస్ ద చైనీస్ బా ప్రోడక్ట్. వాళ్ళు ఏంటంటే ఒక కొత్తగా దుబాయ్కి వచ్చి చైనీస్ అందరూ దుబాయ్ షేక్ల వేషాలు వేసి అదొక టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎడారిలో చేసాం. ఆ కింద చూస్తే తెలుస్తుంది. అవును, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన చైనీస్ కంపెనీ, ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఆ కంపెనీ హెడ్ అతను అంటే ఆ ట్రైనింగ్ హెడ్ అతను. సో ఇద్దరం కలిసి చేసాం. హీ ట్రాన్స్లేటెడ్, అంటే చాలామందికి ఇంగ్లీష్ రాదు, అతనికి ఇంగ్లీష్ వచ్చు, అతను ట్రాన్స్లేట్ చేశాడు. నేను వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన అనుభవం అది. దట్స్ గ్రేట్ సార్. అండ్ ఈ మధ్య ఇది ఒక బిజినెస్ స్కూల్, గ్లోబల్ బిజినెస్ స్కూల్, కేఎల్ యూనివర్సిటీ ఇన్వైటెడ్ మీ. ఆయన యూనివర్సిటీ డైరెక్టర్, గ్లోబల్ యూనివర్సిటీ. పిల్లలందరూ బిజినెస్ మేనేజ్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఫ్యూచర్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలరు ఈ సొసైటీకి అన్ని జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ ఉండదు. అట్లాంటి క్లారిటీ ఇవ్వడం కోసం నేను వాళ్ళని అడ్రస్ చేసినప్పుడు చాలామంది ప్రొఫెసర్స్, కాలేజీ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రొఫెసర్స్ కూడా నాతో పాటు ఉన్నారు. అండ్ కొన్ని కార్పొరేట్ ఐటీ కంపెనీస్ డైరెక్టర్లను కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో వాళ్ళందరితో ఆ డయాస్ని పంచుకోవడం, జ్యోతి ప్రజ్వలన చేసిన దగ్గర నుంచి సన్మానం దాకా వాళ్ళు నా దగ్గర ఉండి చేయడం అనిపించింది. చాలా ఉన్నాయి నారాజు, ఇంకో సందర్భంలో మళ్ళీ మనం పంచుకుందాం. చాలా థ్యాంక్స్ నారాజు. అయినో ఇది ఎపిసోడ్ వైజ్ రిలీజ్ చేసుకుందాం తప్పకుండా, ఎందుకంటే బాగా మీరు దేని మీద సెషన్ ఇచ్చారు అనేటువంటిది కూడా కొన్ని ఎపిసోడ్ కిందకి ఇది చేసుకొని వెళ్ళిపోదాము. తప్పకుండా. ఎలానంటే ఇప్పుడు మీరు దుబాయ్ షేకులకి ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అవును. దాని తర్వాత పేరెంటింగ్ అండ్ పిల్లలు ఎందుకు వెనకబడిపోతున్నారు అనేటువంటి దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మన విజువలైజేషన్ది డిస్కస్ చేస్తూనే అవి కూడా అవును ప్యారలల్గా మాట్లాడుకుంటూ కాకుండా కార్పొరేట్ ఎంప్లాయీస్కి అవసరమైన ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ మనం చాలా ఇస్తుంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ బిగ్ లిస్ట్ అన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలాంటివన్నీ మనం మాట్లాడతాం. సో ఖచ్చితంగా ఈ కంటెంట్ని కూడా మనం మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా రామ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నికల్ తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక ½ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd సెప్టెంబర్ నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో సెప్టెంబర్ 3న ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్. సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సెప్టెంబర్ 3న ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.